ఏ మేధావి ఏ రకంగా సోల్డ్ అవుట్ అయిపోయిండు, ఏ మేధావి ఏ రకంగా పదవులు తీసుకొని నజరానా తీసుకొని పెదవులు మూర్చుకున్నారు. ఇవాళ తెలంగాణలో గోసపడుతున్నటువంటి ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన మాట్లాడకుండా పెదవులు మూసుకున్నటువంటి మేధావులు ఎవరు, ఏ రకంగా ఇవాళ పదవులకు ఆశపడి నోర్లు మూసుకున్నారో ఆ అంశాలన్నీ కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. సో ఒకప్పుడు గొంతెత్తి నినదించిన మేధావి గొంతుకలు ఇప్పుడెందుకు మౌన ముద్రలోకి జారుకున్నాయని తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉన్నది మిత్రులారా. సో ఇవాళ ఏ మేధావి ఏ రకంగా సోల్డ్ అవుట్ అయిపోయారో నేను ఇక్కడ పేరు చదువుతా, ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్తాను తర్వాత. కానీ ఫస్ట్ ఇక్కడ కనపడుతున్నారు చూడండి, మేధావి నెంబర్ 1, మేధావి నెంబర్ 1 కోదండరామిరెడ్డి. కోదండరామిరెడ్డి, ఈ కోదండరామిరెడ్డి అంతకు ముందుకు సీమ చిటుక్కు అంటే ఈడధారణ ఆడధారణ, ఈడ రౌండ్ టేబుల్ సమావేశం, ఆడ రౌండ్ టేబుల్ సమావేశం, దాని మీద డిస్కషను, దీని మీద డిస్కషను, ఆ టీవీకి ఇంటర్వ్యూ, ఈ టీవీకి ఇంటర్వ్యూ, యూట్యూబ్ ఛానల్ అందరికి ఇచ్చేవాళ్ళు. ఈ మేధావి నెంబర్ 1 ఈ కోదండరామిరెడ్డి ఎమ్మెల్సీ పదవి రాగానే నోరు మూసుకొని కూర్చున్నాడు. సడీ సప్పడలేదు, ఆచూకీ లేదు, కనబడతలేడు ఏడా. ఆ కనబడ్డా కానీ లోపల ఏనైనా గిత్త నేను ఉన్నా అని చెప్పుకోవడం కోసం ఏడ కనబడతలేడు. నిరుద్యోగుల గురించి మాట్లాడతలేడు, నీళ్ళ గురించి మాట్లాడతలేడు, ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేడు, రైతుల గురించి మాట్లాడతలేడు. అవన్నీ మాట్లాడితే ఎమ్మెల్సీ పదవి పోతుందని భయమా, మరి వాళ్ళ దయాదాక్షిణ్యతను ఎమ్మెల్సీ కావాలన్నా. గిదే ఎమ్మెల్సీ కావాలనుకుంటే మరి అప్పుడు నాకు ఈ ఎమ్మెల్సీ కావాలి, నాకు పదవి లేకనే నేను ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాను. మరి కేసీఆర్ దగ్గరకు అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల దగ్గరకు పోతే ఇవ్వకపో నాకు ఈ పదవి మీకు. ఈయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసిరు, నోరు మూసుకొని కూర్చున్నాడు. ఇక గంటా చక్రపాణి గారు అంబేద్కర్ యూనివర్సిటీకి వీసీ, వారితో నాకు చాలా ఆప్యాయత ఉన్నది, నాకు చాలా అనుబంధం కూడా ఉన్నది. వారు చాలా తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం విశ్లేషించి ఉద్యమ పాఠాలు చెప్పేటువంటి ఒక మంచి మేధావి, సమాజాన్ని మేల్కొల్పేటువంటి ఒక అంశం ఉండే. నిజంగా గంటా చక్రపాణి గారిని అసలు మేము షాక్ అయినాం ఒక స్టేజ్లో, ఈయన ఇంత సడన్గా ఎట్లా అదైపోయిండు అని చెప్పేసి. నేను సోల్డ్ అవుట్ అయినాను కానీ ఆయనను మాత్రము ఒక ఏమంటారు మాట్లాడకుండా మూయించేసిరు నోరైతే. ఇది మాత్రం వాస్తవం. మన ఇదే న్యూస్ లైను ఉద్యమ పాఠాలు అని చెప్పేసి ఆయనతోటి ఒక సీరియల్ ఎపిసోడ్ లెక్క చేద్దామని చెప్పేసి మేము అనుకున్నాం. 2 ఎపిసోడ్లు కూడా చేసినాం. ఉద్యమ పాఠాలు, తెలంగాణ ఉద్యమ పాఠాలు, తెలంగాణ ఎట్లా ఉంటుండే, ఎట్టెట్టు వస్తుండే, ఎవరెవరి మీద మనం ఫైట్ చేసినాం ఏ రకంగా అని చెప్పేసి 2.5 గంటలు 3 గంటల ఇంటర్వ్యూ చేసినాం. మనం 2 పార్ట్లుగా దాన్ని విడుదల చేసినాం. చాలామంది ఆ యువకులు ఆ ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అయ్యారు, అసలు విషయాలు తెలుసుకున్నారు. ఇవాళ అలా ఆయన ఆ మాట చెప్పేటువంటి అవకాశం లేకుండా ఆయనని సోల్డ్ అవుట్ చేసి పడేసారు. రేవంత్ రెడ్డి తెలివి ఇదంతా. రేవంత్ రెడ్డి తెలివే 100%. ఇప్పుడు ఆయన మాట్లాడగలుగుతాడా? మాట్లాడలేడు. ఒక మాట ప్రభుత్వాన్ని విమర్శించగలుగుతాడా? విమర్శించలేడు. ఆయన ఆ రకంగా సోల్డ్ అవుట్ చేసి పడేసారు. చెప్తున్నా కదా, ఆయనకి ఇప్పుడు పదవేమో పెద్దగా అది కాదు, కానీ ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత అదొక గురుతర బాధ్యత లెక్క ఫీల్ అయింది కాబట్టి తీసుకున్నాడు. కానీ ఆయన నిజంగా ఇప్పుడు మాట్లాడేది ఉండుంటే ఇంకా ఎన్నో విషయాలు ఈ సమాజానికి తెలిసే అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఆయనకు రావడాన్ని, పదవి రావడాన్ని మనమేమో అదైతే లేము, 100% స్వాగతిస్తాము, అదైతాము. కానీ ఇలాంటి వాళ్ళు ప్రజలకు వాస్తవాలు చెప్పేటువంటి గంటా చక్రపాణి సార్ లాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ సోల్డ్ అవుట్ కావడమే ఈ తెలంగాణ సమాజం చేసుకున్నటువంటి ఒక చిన్న, ఈ సమాజానికి ఎక్కడో చిన్న బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళకు ఉద్యోగం, వాళ్ళకు ఒక హోదా వచ్చినందుకు సంతోషం ఉన్నప్పటికీ కానీ ఇలాంటి వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు లేరే, ఇవాళ మాట్లాడడానికి లేకుండా ఉన్నారే. కానీ ఎక్కడో చిన్న ఒక బాధ, ఒక వెలుతి అయితే కనపడతా ఉన్నది. ఇది చక్రపాణి సార్ గురించి. ఇక మన అకనూరు మురళి, ఇంకా ఈయన మేధావి అని చెప్పలేము, మేధావిలో సగభాగం అన్నమాట. ఈయన తెలివి కాదు, అతి తెలివి, అటిక తెలివి అంటారు ఈయనది. సో ఈ అకనూరు మురళి అంటే ఆయన విద్యా కమిషన్ చైర్మన్ అయ్యిండు. అంతకుముందుకు వాకర్స్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి పోయి ప్రజల మొత్తం లోపల ఒక విషాన్ని నింపేటువంటి ప్రయత్నం చేసిండు ఈయనది. ఏంటంటే అప్పుడు కేసీఆర్ ఏదో సందర్భంగా నేను తిట్టుంటాడు, ఎందుకంటే ఈయన పని చేయడు, ప్రచారం ఎక్కువ చేసుకుంటాడు. మొదటి నుంచి ఇంతే అయినది. ఈ అకనూరు మురళి అంటే ఆయనది పని ఏమో తక్కువ, ప్రచారమేమో ఎక్కువ. సైకిల్ మీద పోవుడు, ఆడికి పోవుడు, ఈడికి పోవుడు,
చేయాల్సిన పని చేయమంటే అది చేయకుండా ఇట్లాంటి సినిమా స్టోరీలు చేస్తూ ఉంటాడు. సో దాంతో ఈయనకు తిట్లు పడ్డాయి 1-2 సార్లు. ఎవరికి? యకనూరు మురళికి. తిట్లు పడంగానే వెంటనే కేసీఆర్ మీద కోపం పెంచుకొని ఆ కోపంతో ఇక అప్పుడు ఒక రకమైనటువంటి విషాన్ని వెదజల్లడం కోసము ఒక పెద్ద అదే చేసిండు. ఒక యాత్ర లెక్క చేసుకుంటూ పోయిండు ఆయన. ₹1 కోటి తీసుకున్నాడు. మన ఒక విద్యా కమిషన్ చైర్మన్ తీసుకొని ఆయన నుంచి ఆడడానికి ఏడ కనబడతలేడు. పోనీ ఇదన్నా ఏమైనా అద్భుతంగా చేస్తున్నాడు, ఏమన్నా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి విషయాలను చెప్తున్నాడు, ఏమైనా ఉన్నాయి అంటే అది కూడా ఏం లేదు. అది కూడా ఏమీ లేదు. చూడండి, మీరు చూస్తూ ఉండండి ఆ కమిషన్ చైర్మన్ పదవి ఎన్ని రోజులు ఉంటుంది, ఏముంటుంది, ఇవన్నీ కూడా రానున్న రోజులలో మీరు చూస్తూ ఉంటారు. సమాజం, తెలంగాణ సమాజం తప్పకుండా చూస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ పాషం యాదగిరి సార్, ఆయన కూడా ఒక ఉద్యమకారుడు, ఒక సీనియర్ జర్నలిస్టు, మంచి విషయాలు వాస్తవాలు చెప్తా ఉండే. ఆయనను కూడా సోల్డ్ అవుట్ చేసారు. ఎట్లా సోల్డ్ అవుట్ చేసిరు? ఇట్లా ₹1 కోటి నజరానా ఇచ్చి సోల్డ్ అవుట్ చేసేసారు, మాట్లాడకుండా చేసేసారు. ఇక జయరాజ్ గారు, ఇంకా ఈయన కూడా ₹1 కోటి తీసుకొని పాటకు కాంగ్రెస్ పార్టీకో మరి ప్రభుత్వానికో రేవంత్ రెడ్డి గారికో అంకితం చేసేసారు. ఇక అందశ్రీ గారి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక ఆయన కాళేశ్వరం గురించి ఆయన చెప్పేటువంటి ముచ్చట్లు, ఇక నీళ్ళు పోస్తే కిందికి పోతాయి కానీ కింద నీళ్ళు పోస్తే పైకి వస్తాయా, ఈ స్టోరీలు అన్నీ చెప్పి ఇంకా ఆయన మన నదులకు నడక నేర్పి నదుల గురించి ప్రపంచం అంతా తిరిగి నేర్చుకున్నటువంటి మేధావి ఆయన. ఆ సహజ కవి ఇంగితాన్ని కోల్పోవడం కూడా కొంత సమాజానికి మంచి పరిణామం కాదు. కానీ ఆయన కూడా చివరికి ఆయన కూడా సోల్డ్ అవుట్ అయిపోయి ఆయన కూడా అదే అంటే ఆయన మొదటి నుంచే సోల్డ్ అవుట్, మొదటి నుంచే ఆ వ్యవహారం నడిచింది కాబట్టి ఈ రకంగా జరిగింది. ఇక సుద్దాల అశోక్ తేజ, ఈయన మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈయన ఉద్యమ సమయంలో ఏదో మనకు అటెట్ అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇట్లా ఇంకా చాలామంది మేధావులు, ఇందులో కొంతమంది పేరు రాలే, ఇంకొంతమంది పేర్లు వచ్చినాయి. చాలామంది మేధావులు ఉన్నారు. ఆడికో ఇడికో కాసిం సార్ ఉన్నాడు, ఓయూ కాలేజ్ ప్రిన్సిపల్. సో ఆయనకు పదవి ఇచ్చినా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయనకు పదవి ఇచ్చిరు పిలిచి, కానీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ విషయాల మీద స్పందించాలనో ఆ విషయాల మీద స్పందిస్తూ ఉన్నాడు. అట్లా స్పందించండి. మీరు పదవులు తీసుకొని పెదవులు మూసుకోకండి. బరాబర్ మాట్లాడేది మాట్లాడండి, ఏ లెక్క ఆ లెక్కనే. మేధావి అన్నప్పుడు మౌనంగా ఉండకూడదు కదా. ఇగో ఈ ప్రకారము ఇది కూడా చేయండి. మీరు మాట్లాడండి, ఆ పదవులను కూడా అనుభవించండి. ₹1 కోటి కూడా తీసుకోండి. ప్రభుత్వం ఎక్కడ విమర్శించాలనో, ఏ రకంగా ఎప్పుడు ఎక్కడ ప్రజల పక్షాన మాట్లాడాలనో అది కూడా మాట్లాడండి. దాంట్లో కూడా అప్పుడు సమాజం మీ పట్ల గౌరవంతో ఉంటుంది. లేకపోతే ఇట్లా సోల్డ్ అవుట్ అయిపోయిరా, పైసలు తీసుకొని నోళ్ళకి తాళాలు వేసుకున్నారనేటువంటి నింద బరాబర్ మీ మీద వస్తుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో కాబట్టి ఈ రకంగా మేధావి వర్గము నోర్లకు తాళాలు వేసుకొని నోర్లు మూసుకొని కూర్చున్నది మిత్రులారా.